హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శౌర్య కోసం చెప్పి దీప పాలు బ్రెడ్ అయితే తీసుకొని వస్తుంది. అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం అమ్మ నాకు తినాలని లేదమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం అలా తినకుండా ఎలా ఉంటావమ్మా, కొంచెమైనా తినాలి కదా, తింటేనే కదా కార్తిక్ బాబు చాలా సంతోషిస్తాడు, అలాగే నిన్ను మెచ్చుకుంటాడు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య మాత్రం అవునా, కార్తిక్ సంతోషిస్తాడా, అయితే సరే నాకు పెట్టు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం సరే నేనే తినిపిస్తాను అని చెప్పేసి శౌర్యకి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నాకు రేపు కొంచెం పని ఉంది, రేపు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, నువ్వు అమ్మమ్మ దగ్గరికి ఉండు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ, నన్ను వదిలేసి వెళ్తావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం అవునమ్మా, నేను కొంచెం సేపు ఉండి అక్కడికి నుండి వచ్చేస్తాను, మళ్ళీ నువ్వు అంతలోపు అమ్మమ్మ దగ్గర ఉండు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం అవునా అమ్మ, నన్ను విడిచి వెళ్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం అవును, నిన్ను దక్కించుకోవాలనుకుంటే నిన్ను రేపు కోర్టులో పిటిషన్ వేశాడు మీ నాన్న, రేపు ఆ వాయిదా ఉంది, అక్కడికి నేను వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, నువ్వు నాకు దక్కాలి అంటే నేను అక్కడికి రేపు వెళ్ళాలి శౌర్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం అమ్మ ఏం ఆలోచిస్తున్నావమ్మా, వెళ్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కొంచెం టైం మాత్రమే పడుతుంది, నేను అక్కడికి వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు అంతలోపు నీట్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న శౌర్య మాత్రం సరేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా శౌర్య గుడ్ గర్ల్ అని నేను చెప్పిన మాట అన్నీ వింటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం శౌర్యని చూసి నిన్ను నేను ఎలాగైనా దక్కించుకోకుండా ఉండలేనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది.